గ్రహయోగం కార్యక్రమానికి స్వాగతం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవే సరస్వతే వాజేభిర్వాజునీవతే ధీనామవిత్రుజవతో శ్రీమహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గ్రహయోగ కార్యక్రమంలో భాగంగా మనకు ఈ సంవత్సరం అనగా 2025 సంవత్సరం మార్చి 30వ తేదీ నుంచి ఉగాది అంటాం. ఉగాది ప్రారంభమై విశ్వావసునామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలాంటి గ్రహ యోగం ఉండబోతుందనేటువంటి దాని గురించి మనం ఈ యొక్క గ్రహయోగ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. అదే రకంగా గ్రహ యోగంలో భాగంగా ముందుగా ఈ సంవత్సరంలో మనకి సంవత్సర ఫలితం అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు సరళంగా మాట్లాడుకుందాం. ముందుగా విశ్వావసు నామ సంవత్సరం, దీని పేరు. విశ్వావసు అంటే చక్కగా ఒక గంధర్వుడు యొక్క పేరు. దీనికి ఒక శ్లోకం కూడా ఉంటుంది శాస్త్రంలో. విశ్వావసోత్ర గంధర్వ అనేటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది. సహజంగా కూడా కొంతమంది ఈ యొక్క గంధర్వుణ్ణి తలుచుకున్నట్టయితే చక్కగా త్వరగా వివాహం జరుగుతుంది. అదే రకంగా ఈ యొక్క విశ్వావసుడు యొక్క పేరు తలుచుకున్నట్టయితే చక్కటి సంతానం కలుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా విశ్వావసునామ సంవత్సరంలో ఎవరైనా వివాహం కానటువంటి వాళ్ళు సంవత్సరం మొదటి రోజున చక్కగా ఆ యొక్క గంధర్వుణ్ణి తలుచుకొని బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించి చక్కగా ఆ యొక్క విశ్వావసును ఎవరైతే తలుచుకుంటారో వారికి చక్కగా వివాహం జరుగుతుంది. అది ఈ యొక్క సంవత్సరం అధిపతి యొక్క విశేషమైనటువంటి నామం విశ్వావసు నామ సంవత్సరం. ఈ సంవత్సరం పేరు చక్కగా గంధర్వుడి పేరు. ఆ గంధర్వుడిని తలుచుకున్నంత మాత్రాన సంతానం లేనటువంటి వారికి ఆ శ్లోకం కనుక జపం చేస్తే చక్కగా సంతానం కలుగుతుందట. మనకు వివాహ కలాపంలో కూడా గంధర్వ స్థాపనము అని అంటాం. సహజంగా వివాహంలో చేస్తూ ఉంటారు. దాన్నే ఆయన యొక్క పేరే విశ్వావసు. ఆ విశ్వావసోత్ర గంధర్వ తిష్ఠే రాత్రిత్రయం వసన్ను అనేటువంటి శ్లోకం ఉంటుంది చక్కగా ఆ యొక్క గంధర్వ స్థాపనలో. కాబట్టి ఆ యొక్క విశ్వావసు యొక్క పేరు తలుచుకున్నంత మాత్రాన చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా వివాహం కాని వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి చక్కటి సంతానం కలుగుతుంది. ఇది ఈ యొక్క విశ్వావసు యొక్క నామ సంవత్సర విశేషమైనటువంటి ఫలితం. అదే రకంగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకి ఆధిపత్యములు కలుగుతున్నవి, అదే రకంగా ఏ ఏ గ్రహాలకి ఆధిపత్యాలు వచ్చినాయి, ఏ ఏ గ్రహాల వల్ల మనకు ఎలాంటి ఫలితం కలగబోతుంది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఒక రాజ్యాన్ని స్థాపించాలి అంటే ముందుగా ఒక రాజు, మంత్రి, సైనికుడు ఈ రకంగా మనం ఏర్పాటు చేసుకుంటాం. సహజంగా ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మనం అయితే మన భాషలో అనుకుంటే ఏ రకంగా అనుకుంటాము అంటే సహజంగా ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇలా ఒక శాఖలు ఉంటాయి. ఆ రకంగా మనకు గ్రహాల్లో కూడా 9 రకాల శాఖలు ఉంటాయి. కాబట్టి దాన్నే నవనాయక ఫలితం అంటే 9 రకాల ఫలితములు. 9 గ్రహములు, అదే రకంగా ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములు, 27 నక్షత్రములు, 12 రాశులు. ఈ 9 నాయకులకి 9 గ్రహాల్లో ఏ ఏ గ్రహానికి ఎలాంటి ఆధిపత్యం వచ్చింది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో సహజంగా ముందుగా ఈ సంవత్సరానికి విశ్వావసునామ సంవత్సరానికి రాజెవరయ్యా అంటే ముందుగా రవి రాజు, సూర్య భగవానుడు ఈ సంవత్సరానికి మనకు రాజుగా ఉన్నారు. అదే రకంగా మంత్రి చంద్రుడు. సహజంగా ఈ యొక్క రాజ్యానికి మంత్రి ఎవరయ్యా అంటే చంద్ర భగవానుడు ఉన్నాడు. అదే రకంగా సైన్యాధిపతి రవి, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి అంగారకుడు, కుజుడు అని కూడా అంటాం ఇతన్ని. అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఇవి నవనాయక ఫలితములు. నవనాయకుల్లో ముఖ్యంగా ఎక్కువ రవి భగవానుడు ఈ సంవత్సరం అర్ఘాధిపతిగా,
మేఘాధిపతిగా, సైన్యాధిపతిగా, రాజుగా 4 యొక్క శాఖలకు అధిపతిగా రవి భగవానుడు ఈ సంవత్సరం మనకు ఫలితాన్ని అందించబోతున్నాడు. ఈ రకంగా సహజంగా ఒక్కొక్క అధిపతి గురించి మనం తెలుసుకున్నట్టయితే ముందుగా రవి భగవానుడు రాజుగా ఉంటే ఎలాంటి ఫలితం ఉండబోతుంది అనేటువంటి దాని గురించి మనం సంవత్సర ఫలితంలో ఇప్పుడు తెలుసుకుందాం. రవి రాజుగా ఉంటే సహజంగా గొప్ప చక్రవర్తి రాజుగా వస్తే ఏం చేస్తాడయా అంటే చక్క భవనాలు నిర్మించడం, మంచి ఎత్తైనటువంటి భవనాలు నిర్మించడం, గొప్ప గొప్ప వస్తువులను ఆ యొక్క భవనాల్లో ఉంచడం, చాలా త్వరగా భవనం యొక్క సముదాయాన్ని నిర్మించడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. కాబట్టి రవి భగవానుడు రాజు కావడం వల్ల ముందుగా ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ భవన నిర్మాణం రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ బంగారు వరమని మనం చెప్పుకోవచ్చు. రవి భగవానుడు ఈ యొక్క సంవత్సరానికి రాజు కావడం వలన ముందుగా ఎక్కువగా ఇల్లు కట్టేటువంటి అవకాశం మనకు స్పష్టంగా ఈ యొక్క సంవత్సర ఫలితంలో గోచరిస్తూ ఉంది. తరువాత రవి భగవానుడు యొక్క రాజు యొక్క మహత్యం చేత ఏ రకంగా ఉంటుందయా ఈ సంవత్సరం అంటే ముందుగా రవి భగవానుడు రాజు కావడం వల్ల ఎక్కువగా ఎండలు ఉంటాయి. మనం చూడండి, సహజంగా కూడా సూర్య భగవానుడు ఎండకారకుడు, ఎండను కలగజేస్తూ ఉంటాడు, తాపాన్ని కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి బాగా ఈ సంవత్సరం అంతా కూడా ఎండలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉండవచ్చు. ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉండవచ్చు. తర్వాత రాజు రవి భగవానుడు, అదే రకంగా అర్ఘాధిపతి మేఘాధిపతి కూడా రవే, అంటే వర్షాన్ని కలిగించేటువంటి వాడు కూడా రవి భగవానుడే. కాబట్టి అతివృష్టి అనావృష్టి అంటాం. రవి భగవానుడు ఎండ ఎక్కువగా ఉందనుకోండి చాలా ఇబ్బంది పడతాం, వాన ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది పడతాం. అలా మేఘాధిపతి కావడం వల్ల వానలు బాగా ఎక్కువగా పడతాయి, అతివృష్టిగా పడతాయి, లేకపోతే అస్సలు పడవు. ఒక చోట అంటే ఒక చోట వాన ఎక్కువగా పడ్డం, ఒక చోట వాన చాలా తక్కువగా పడ్డం, ఇలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సహజంగా రవి రాజు కావడం వల్ల పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్ లో ఎక్కువ వానలు పడి తద్వారా కొన్ని ప్రజలు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. మంత్రి చంద్రుడు కావడం ఇది చాలా విశేషమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. దీని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నవనాయక ఫలితంలో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మనం చూసుకున్నాం. ఇప్పుడు కేవలం రవి గురించే మాట్లాడుకున్నాం. మిగతా నవనాయక ఫలితాల్లో ఉండేటువంటి దాని గురించి మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మొత్తంలో రవిరాజు, మంత్రి చంద్రుడు, అదే రకంగా రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, సస్యాధిపతి గురువు. ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే ధాన్యాన్ని ఇచ్చేటువంటి వాడు కుజుడు, కుజుడు భూకారకుడు. కాబట్టి భూమి నుంచి చక్కటి పంట పండాలి అంటే కుజ భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఈసారి నాకు తెలిసిన మేరలో సిరిధాన్యాలు అంటాం, అంటే కందులు కానీ ఉలవలు, చిన్న చిన్న ధాన్యాలు, వడ్లు కూడా చాలా అధికంగా పండుతాయి. అంటే అంత క్రిత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం అధిక దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క సిరిధాన్యాల పంటల్లో. సస్యాధిపతి గురువు. మనకు బాగా పంటలు ఎక్కువై మన దేశం నుంచి ఇతరితర దేశాలకు కూడా ఎగుమతి చేసేంత పంట మనకి ఈసారి దిగుబడి వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే అకాల వానలు పడడం, అకాల ఎండలు కాయడం, అంటే అనుకోకుండా చాలా ఎండ ప్రతాపం ఎక్కువ ఉండడం, అనుకోకుండా వానలు పడడం, ఇలా ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. సరే, నవనాయక ఫలితాల వల్ల మనకు ఈ సంవత్సరంలో షష్టగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి ఇవి వచ్చేటువంటి వల్ల మనకు వచ్చేటువంటి నష్టాలు లాభాలు చూసుకుందాం. దీనివల్ల రాజకీయంగా రవి రాజు చాలా బలంగా ఉంటాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ వీళ్ళంతా చాలా బలంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. వీళ్ళ కింద ఉండేటువంటి వాళ్ళు కొంత వారిలో వారు తగాదాలు పెట్టుకుంటూ వారిలో వారు కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. రాజకీయ నాయకులు వారిలో వారే కొంత ఇబ్బందులు పెట్టుకుంటూ వారిలో వారే కొంత గొడవలు పడుతూ ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. రాజకీయ నాయకులకి వారిలో వారు మనస్పర్ధలు తెచ్చుకొని కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా గొప్ప శుభం అనే చెప్పుకోవచ్చు. కారణం ఏంటి అంటే చంద్ర భగవానుడు రాజు కావడం, నవనాయక ఫలితాల వల్ల సినీ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం. సినీ రంగంలో ఉండేటువంటి ప్రముఖులు ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వారు కొంత, అంటే అధికారంలో ఉండేటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కొంత కింద వాళ్ళ వల్ల ఒత్తిళ్ల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. వారు కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఇది నవనాయకముల యొక్క ఈ సంవత్సర ఫలితములు. ఇక నుంచి ఈ సంవత్సరంలో ఎప్పుడు మనకు పుష్కరములు ప్రారంభం అవుతున్నాయి,
ఏ నదికి పుష్కరములు వస్తున్నాయి అనేది చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. 9/5/2025 నుండి 20/5/2025 వరకు సరస్వతీ నది పుష్కరములు సరస్వతీ నదిలో ఈ సంవత్సరం పుష్కరములు వచ్చినాయి. తర్వాత కర్తరి అంటాం. అసలు కర్తరి అంటే ఏంటి అంటే ఈ యొక్క కర్తరిలో మనం గృహ సంబంధమైన పనులు కానీ, దేవాలయ సంబంధమైనటువంటి పనులు కానీ, పంట పొలాలకు సంబంధించినటువంటి ఏదైనా కొత్తగా నూతనంగా ప్రారంభించేటువంటి భూమి యొక్క పనులు ఏవి కూడా చేయకూడదు. అటువంటి కర్తరి ఎప్పుడు వచ్చింది అని చూసుకున్నట్టయితే 4/5/2025 నుండి 28/5/2025 వరకు ఈ కర్తరిలో ఎలాంటి గృహ నిర్మాణ పనులు ప్రారంభం చేయడం కానీ, గృహ ప్రవేశంకి సంబంధించినటువంటి పనులు ప్రారంభం చేయడం కానీ, దేవాలయం యొక్క శంకుస్థాపన పనులు ప్రారంభించడం కానీ, ఏదైనా సరే ఒక కొత్త సంస్థను స్థాపించేటప్పుడు కొత్త పనులు ప్రారంభించడం కానీ ఇటువంటి కర్తరి యొక్క కాలంలో ఎవరం కూడా చేయకూడదు. తర్వాత మౌఢ్యము అంటాం. గురుమూఢమి శుక్రమూఢమి అంటాం. అటువంటి గురుమూఢమి శుక్రమూఢమి ఎప్పుడు వచ్చిందని చూసుకున్నట్టయితే 11/6/2025 నుండి 12/7/2025 వరకు గురుమూఢము అంటాం. శుక్రమూఢం వచ్చేసరికి 28/11/2025 నుండి 14/2/2026 వరకు శుక్రమౌఢ్యమి అంటాం. ఇటువంటి గురుమూఢమిలో కానీ శుక్రమూఢంలో కానీ ఎలాంటి వివాహములు కానీ, గృహప్రవేశములు కానీ, శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు ఏవైనా సరే ఈ యొక్క మౌఢ్య కాలంలో చేయకూడదు, అవి నిషిద్ధం. కాబట్టి మూఢము తర్వాత వివాహ సంబంధ పనులైన, గృహ నిర్మాణ సంబంధమైన పనులు ఏవైనా సరే చక్కగా మూఢం లేనప్పుడు చేసుకోవచ్చు. ఇటువంటి మూఢంలో ఎలాంటి శుభ కార్యక్రమములు కూడా చేయకూడదు. తర్వాత ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణములు అంటాం. సహజంగా కూడా గ్రహణం అంటాం. సూర్యగ్రహణము, కంకణ సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, ఈ రకంగా మనం గ్రహణములు అంటాం. అటువంటి గ్రహణం మనకి ఎప్పుడు ఈ సంవత్సరంలో వస్తున్నాయని చూసుకున్నట్టయితే 2025 సంవత్సరంలో 7/9/2025 భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం. రాత్రి 9:56 నుండి 1:23 వరకు కూడా సంపూర్ణ చంద్రగ్రహణము ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కొద్దిగా గర్భవతులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇలాంటి వాళ్ళు కొంత జాగ్రత్త వహించడం మంచిది. కాబట్టి ఆ రాత్రి సమయంలో, గ్రహణ సమయంలో దైవనామస్మరణ చేసుకోవడం వల్ల చక్కటి శుభం జరుగుతుంది. తర్వాత సూర్యగ్రహణం అంటాం. మనకు సూర్యగ్రహణం ఈసారి మన యొక్క భారతదేశానికి కనిపించేటువంటి అవకాశం మనకు గోచరిస్తుంది. మనకు ఈ యొక్క సూర్యగ్రహణం మన భారతదేశానికి అయితే లేదు. తరువాత 17/2/2026 సూర్యగ్రహణం ఉన్నప్పటికీ అది మనకు కనిపించకుండా ఉండడం చేత అది పాటించవలసినటువంటి అవసరం మనకు లేదు. తర్వాత మరలా చంద్రగ్రహణం 3/3/2026 చంద్రగ్రహణం మనకు ఖచ్చితంగా మన యొక్క భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం 3:19 నుండి సాయంకాలం 6:46 వరకు మరలా సంపూర్ణ చంద్రగ్రహణం మనకు ఉంటుంది. కాబట్టి గ్రహణ సమయములో కొంత జాగ్రత్తలు తీసుకోవడం, ఆ గ్రహణానికి సంబంధించిన నక్షత్రములు ఏవేవైతే వస్తాయో ఆ గ్రహణ శాంతులు చేసుకోవడం, అలా చేసుకోవడం వల్ల చక్కగా మనకు శుభం జరుగుతుంది. అదే రకంగా ఈ సంవత్సరంలో ఏ గ్రహముల వారికి, ఏ రాశుల వారికి ఎలాంటి గ్రహం యోగించబోతుంది, ఏ నక్షత్రం వారికి ఏ గ్రహం మంచి యోగాన్ని ఇవ్వబోతుంది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చూసుకుందాం. ముందుగా రాశి వారిగా చూసుకున్నట్టయితే మనకు 12 రాశులు అంటాం. 12 రాశులు ఉంటాయి. సహజంగా కూడా నేను మీకు ఒక టేబుల్ పెడతాను, ఈ మధ్యలో చూడండి. సహజంగా మనం పేర్లు చదువుకున్నట్టయితే ఇప్పుడు చూచే, చోళ, అశ్విని, లక్ష్మి అనేటువంటి పేరు ఉంటుంది. వారు ఏ నక్షత్రం చూసుకోవాలి, ఏ రాశి చూసుకోవాలి అనేటువంటి నేను ఒక టేబుల్ పెడతాను. ఆ టేబుల్ను ఒక్కసారి మీరు చూసుకొని దాన్ని బట్టి ఫలితాలు చూసుకోండి. చూచే, చోళ అనేటువంటి అక్షరం అశ్విని నక్షత్రానికి చెందుతుంది, మేషరాశి. ఇలా నేను ఒక టేబుల్ పెడతాను, ఒక్కసారి చూడండి. ఈ టేబుల్ చూసుకోండి. ఈ టేబుల్ చూశారు కదా, ఇక్కడ ఈ టేబుల్లో ఏ అక్షరములు అయితే ఉన్నాయో ఒక్కసారి చూసుకొని దాని తర్వాత మీరు ఆ రాశులు చూసుకోవాలి. ముందుగా నేను రాశుల వారిగా చెప్తాను. ఈ టేబుల్ చూసుకున్న తర్వాత చూచే, చోళ అశ్విని, ఆయి ఊయే కృత్తిక, లీలు లేలో భరణి ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి అవి చూసుకొని దాన్ని బట్టి మీ నక్షత్రానికి ఏ రాశి వస్తుందో చూసుకోండి. అశ్విని, భరణి, కృత్తిక పాదం మేషం అంటే సహజంగా కూడా
అశ్విని భరణి కృత్తిగా 1వ పాదం ఈ 9 పాదములు మేషరాశికి చెందుతాయి. నేను రాశుల వారిగా చెప్తూ ఉంటాను, మీరు చూసుకోండి. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారి నుంచి మీనరాశి వరకు కూడా మనకు ఈ సంవత్సరం ఆదాయ వ్యయములు ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ముందుగా ఆదాయం 2, వ్యయం 4. ఆదాయం ఏమో 2 రూపాయలు వస్తే 11 వ్యయం ఉంటుంది. రాజపూజ్యం 5, అవమానం 7. కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, 14 వ్యయం, రాజపూజ్యం 5, అవమానం 7. కొద్దిగా ఇబ్బందికరంగా మనకి గోచరిస్తూ ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం అంతా కూడా చాలా బాగానే ఉంది, కదా కొంత అవమానాలు పడేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. మిథున రాశి వారికి 14 ఆదాయం, 2 వ్యయం, 4 రాజపూజ్యం, అవమానం 3. కాబట్టి వీరికి కూడా చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 3. ఇది కర్కాటక రాశి వారి యొక్క ఫలితం. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. కాబట్టి సింహరాశి వారికి ఆదాయము వ్యయము 2 సమానంగానే ఉన్నాయి. రాజపూజ్యం కంటే అవమానం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కాబట్టి కన్యా రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. నాకు తెలిసి ఇన్ని వత్సరములలో కూడా తులారాశి వారికి సహజంగా ఎప్పుడు ఆదాయం కంటే ఖర్చే ఎక్కువగా ఉంటుంది, కానీ ఈసారి మాత్రం ఆదాయం 11, వ్యయం 5 మాత్రమే. కాబట్టి తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం అద్భుతంగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. కొద్దిగా వృశ్చిక రాశి వారికి కూడా ఇబ్బందికరంగానే గోచరిస్తూ ఉంది. ధనస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. కాబట్టి ధనస్సు రాశి వారికి కూడా సమానంగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంత అవమానం ఎక్కువగా ఉంటుంది, మాటలు అనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు, కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. మకర రాశి వారికి ఆదాయం 8, 14 వ్యయం, రాజపూజ్యం 4, అవమానం 5. కాబట్టి మకర రాశి వారికి కొద్ది ఖర్చు ఎక్కువగానే గోచరిస్తుంది, జాగ్రత్త వహించడం మంచిది. కుంభరాశి వారికి కూడా ఆదాయం 8, 14 వ్యయం, రాజపూజ్యం 7, అవమానం 5. కాబట్టి వీరికి కూడా కొంత ఖర్చులు ఎక్కువగా కనిపించేట్టుగా స్పష్టంగా గోచరిస్తూ ఉంది. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. కాబట్టి మీనరాశి వారికి ఈ సంవత్సరం సమానంగానే ఉంటుంది, సమానమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 12 రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఈ రకంగా ఉండబోతున్నాయి. అన్నిటికంటే కన్యా తులా రాశి వారికి చాలా ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో ఉండేటువంటి రాశి ఫలములు